రాష్ట్రంలో పొగమంచు వీడటం లేదు. పొగమంచుతో రోడ్డుపై దారి కనిపించగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత, పొగమంచు ప్రభావం కొనసాగుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రాన్ని పొగమంచు కమ్మేస్తోంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో రెండో రోజు వరుసగా దట్టమైన పొగమంచు అలుముకుంది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పొగమంచు ప్రభావం ఉంది. జనగాం, సూర్యాపేట జిల్లాలను ఫాగ్ కమ్మేసింది. ప్రయాణికులు జాగ్రత్తగా వెళ్లాలని వెదర్ ఆఫీసర్లు అలర్ట్ జారీ చేశారు. మరో 3-4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు అధికారులు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనదారులు కేర్ఫుల్ గా ఉండాలని సూచిస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. ఉదయం వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారులపై ముందు రోడ్డు కనపడక ఉదయం 9 దాటినా లైట్లు వేసుకుని ప్రయాణాలు చేశారు. గత 2 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. చలి తీవ్రతతో ఆలస్యంగా బయటకు వస్తున్నారు ప్రజలు. విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పొగమంచు కప్పేసింది. మహబూబాబాద్, బయ్యారం, గార్ల, గూడూరు, కొత్తగూడ మండలాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు కప్పేయడంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పొగమంచు పెరగడంతో కొందరు వాహనాలను రోడ్ల పక్కనే నిలిపివేస్తున్నారు. కొన్ని రోజులుగా ఉదయం 9-10 గంటలైనా పొగమంచు వీడడం లేదు. దీంతో జనాలు కూడా బయటకు రావాలంటే వణికిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పొగమంచు మరో వారం పాటు కొనసాగుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మెస్రం వంశీలు నాగోబా దేవతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జాతరతో స్థానికంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. జాతరకు చాలా వరకు ఎడ్ల బండ్లలో చేరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర వైభవంగా జరుగుతోంది. దూర ప్రాంతాల నుంచి గిరిజన, ఆదివాసీలు తరలి వస్తున్నారు. కొందరు వాహనాల్లో వస్తే మరికొందరు ఎడ్ల బండ్లలో వస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆలయ ప్రాంగణంలో నివాసం ఉంటున్నారు. ఈ నాగోబా జాతర మిశ్రం వంశస్థులను ఏకం చేస్తుందన్నారు. నాగోబా జాతరకు వెళ్తే పెళ్లి సంబంధాలు కుదురుతాయంటున్నారు గిరిజనులు. ఆదివాసీల ఆచారాలు, సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్లుగా పెయింటింగ్ వేశాడు ఓ యువకుడు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం సోయంకు చెందిన రాము గీసిన గిరిజనుల జీవన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కేస్లాపూర్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్న నాగోబా జాతరలో అతను గీసిన చిత్రాలను గ్యాలరీ ఏర్పాటు చేసి అందులో ప్రదర్శిస్తున్నారు. ఒక్కో చిత్రం ఒక్కో ఆనిముత్యం అంటున్నారు ఆ గ్యాలరీని చూసిన వారు. వెలకట్టలేని ఈ పెయింటింగ్స్ ను ఎంత డబ్బులిచ్చైనా తీసుకుంటామంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ఆదివాసీలు సాంప్రదాయ వాయిద్యాలు, ఆచారాలు, సాంప్రదాయాలు పాటిస్తూ పవిత్రమైన గోదావరి జలంతో నాగోబా దేవతకు మహాభిషేకం చేశారు. మహాభిషేకానికి మెచ్చి సర్పలోకం నుంచి నాగోబా దేవత భువికి దిగి వస్తుందని నమ్మకం. ఆ సమయంలో ఆదివాసీ పెద్దల కళ్ల ముందు నాగోబా దేవత ప్రత్యక్షమవుతుందంటారు. నాగోబా దేవత విగ్రహంపై కప్పిన శ్వేతవర్ణం వస్త్రాన్ని నాగోబా కదిల్చగానే జాతర ప్రారంభమవుతుందని చెబుతున్నారు గిరిజనులు. ఆదివాసీల ఆచారాలతో మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలతో నాగోబా జాతర ఘనంగా జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు ఇప్పటికే కేస్లాపూర్లోని నాగోబా ఆలయానికి చేరుకున్నారు. దేవతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. కవడిగుడ్ల గ్రామంలో అర్ధరాత్రి రైతు సోడెం నాగేశ్వరరావుకు చెందిన 2 ఆవులపై దాడి చేసి హతమార్చింది పెద్ద పులి. సంఘటనా స్థలానికి చేరుకొని పులి పాతముద్రలను పరిశీలించారు ఫారెస్ట్ శాఖ అధికారులు. సంఘటనా స్థలం దగ్గర పులిజాడలు ఎక్కువగా ఉండటంతో 2 పులులు వచ్చినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.
మేడారం వెళ్లడానికి రవాణా ఖర్చుల కోసం డబ్బులు చూసుకోవాల్సిన పనిలేదు. ఆధార్ ఉంటే చాలు ఎంచక్కా మేడారం అమ్మవార్లను దర్శించుకోవచ్చు. మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది సర్కార్. దాదాపు 4,000 బస్సులతో మహిళలకు ఉచిత సేవలందించేందుకు ఆర్టీసీ సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. ములుగు జిల్లా మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంభించారు. మనవడితో సహా ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పునరుద్ధరించిన గద్దెలను జాతికి అంకితం చేశారు సీఎం. అమ్మవార్ల దయతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే ఏఐ టెక్నాలజీతో ట్రాఫిక్ చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. చిన్నారులను ఈజీగా గుర్తించేలా జీపీఎస్ బ్యాండ్లను అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాగునీరు, వసతులపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈసారి జాతరకు 4,000కు పైగా బస్సులను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. మేడారం గుడి పునర్నిర్మాణం అద్భుతంగా తీర్చిదిద్దడంతో గత జాతరలకు మించి భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పొన్నం ప్రభాకర్. ఈ సమ్మక్క సారకకు సంబంధించి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాలయానికి సంబంధించిన అంత పునర్నిర్మాణం కొంత అభివృద్ధి చేసినటువంటి సందర్భంలో భక్తులు చాలా ఆకాంక్షగా రావాలనుకుంటున్నటువంటి సందర్భాన్ని ముందే అంచనా వేసి దాదాపు 4,000 పైన బస్సుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పక్క రాష్ట్రాలతో సహా ఇక్కడికి నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని బస్ డిపోలలో అన్ని బస్ స్టేషన్స్లలో ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కలుగజేయడంతో పాటుగా అధికారులను అందరిని సెలవులు రద్దు చేసి నిరంతరంగా జాతర అయ్యేంత వరకు పూర్తి స్థాయి పనిచేసే విధంగా ఏర్పాట్లు తీసుకుంటా ఉన్నాం. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనానికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో కంటే ఈసారి మరింత ఎక్కువగా భక్తులు రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వాసవిమాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైశ్యుల ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవానికి ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కన్యకా పరమేశ్వరి భౌతిక శరీరాన్ని తగ్గించి అగ్నిలో కలిసిపోయి ఆది పరాశక్తిగా ఆవిర్భవించిన రోజు తమకు ప్రత్యేకమన్నారు భక్తులు. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆత్మార్పణము అంటే ఏమిటి అంటే వాసవి మాత తనకు తాను అగ్నికి ఆహుతి అయిన రోజు రాజు విష్ణువర్ధుని అహంకారాన్ని అణచడానికి, రక్తపాతాన్ని నిలిపివేయడానికి వాసవి మాతతో పాటు 102 గోత్రాల దంపతులు కూడా వాసవి మాతతో కలిసి అగ్నికి ఆహుతి అయ్యారు. వాసవి మాత అగ్నికి ఆహుతి అయిన తర్వాత కన్యకా పరమేశ్వరిగా అవతరించి సత్య, ధర్మ, అహింస మార్గాలనేవి స్థాపించడం జరిగింది. ఈరోజు సుల్తానాబాద్లోని వాసవిమాత ఆలయంలో పొద్దున 8 గంటల నుండి విగ్రహానికి అభిషేకాలు జరుపుకున్నాము. అలాగే 11 గంటలకి ఉత్సవ విగ్రహానికి భక్తులు వారి యొక్క గోత్రనామాలతో అభిషేకాలు జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు పారాయణం, భజనలు, తదనంతరం యువజన అన్నప్రసాద వితరణ చేసుకోవడం జరుగుతుంది. అలాగే సాయంత్రం భజన, పారాయణం, పల్లకి సేవ చేసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి అమ్మవారి ఆత్మార్పణ రోజు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇదే రోజు మా సుల్తానాబాద్ ఆర్యవైశ్యులందరం కలిసి అంగరంగ వైభవంగా మా వాసవి మాతాలయంలో చేసుకుంటాం. మహిళల ఆత్మ గౌరవాన్ని పరిరక్షించేందుకు అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నారన్నారు వాసవి క్లబ్ గవర్నర్ సముద్రాల కృష్ణమూర్తి. వాసవి వనిత ఆనందగిరి నిజాంపేట క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ గవర్నర్ సముద్రాల కృష్ణమూర్తి, సామ్రాజ్య లక్ష్మీలు హాజరయ్యారు. ఆధ్యాత్మిక రంగంతో పాటు వనిత ఆనందగిరి నిజాంపేట క్లబ్ ప్రతినిధులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు కృష్ణమూర్తి. వాసవి క్లబ్ వనిత ఆనందగిరి నిజాంపేట్ క్లబ్ ఇన్స్టాలేషన్ సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసాము. 3వ సంవత్సరం ఇది వాసవి క్లబ్ వనిత ఆనందగిరి నిజాంపేట్ వాళ్ళ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకోవడం. ముఖ్యంగా ఈరోజు అమ్మవారి వాసవి మాతది ఆత్మార్పణ దినోత్సవం కూడా ఈరోజే ఉంది. ఏదైతే మహిళ
తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి నిదర్శనంగా అమ్మవారు ఆత్మాహుతి చేసుకుంటుందో, ఆత్మ సమర్పిస్తుందో, రాజుకు తన గౌరవాన్ని రాజు నుంచి కాపాడుకోవడానికి ఒక మహిళ ఎంత సంకల్పిస్తే ఎంతవరకు కూడా వెళ్తుందో అనే దానికి అమ్మవారు నిదర్శనం. అలా వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం కూడా వైశ్యులందరూ కూడా ఘనంగా వివిధ మందిరాల్లో చేసుకుంటున్నారు. వారందరికీ శతకోటి వందనాలు. తర్వాత ఈరోజు వాసవి క్లబ్ అనంతగిరి నిజాంపేట్ ఏదైతే క్లబ్ ఇన్స్టాలేషన్కి వచ్చామో ఎన్నో సేవా రంగంలో చాలా నిష్ఠగా ఉంటుంది. అట్లానే ఆధ్యాత్మిక రంగంలో కూడా వాసవి క్లబ్ వనితా అనంతగిరి నిజాంపేట్ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దాంట్లో ఈరోజు కూడా అమ్మవారి ఆత్మార్పణ సంబంధంగా కుంకుమార్చనలు ఇవన్నీ కూడా జరిపించారు. తర్వాత గత సంవత్సరం సామ్రాజ్యలక్ష్మి గారి అధ్యక్షుల ఇది వెంచినప్పుడు దాదాపు ఇక్కడ నిరుపేదలైన జిహెచ్ఎంసి క్లీనర్స్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దాదాపు 2000 మందికి సంక్రాంతి సంబంధంగా తర్వాత దసరా సందర్భంగా చీరలు పంపిణీ ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఇలాంటి సేవా రంగాలు అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి వాసవి క్లబ్ అనంతగిరి నిజాంపేట్ మహిళలందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మా వాసవి అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న రోజు అండి ఈరోజు. సో ఆమె ఆత్మార్పణ చేసుకున్న రోజున వైశ్యులందరము కలిపి మహిళలందరము సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మా వాసవి క్లబ్ వనిత ఆనందగిరి నిజాంపేట్ మా ఆధ్వర్యంలో ఈ రోజున క్లబ్ సభ్యులందరితో సామూహిక కుంకుమార్చన మరియు అమ్మవారి జీవిత చరిత్ర పారాయణము చేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పురపోరు మొదలైంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీలు వేసిన పార్టీలు రిజర్వేషన్లు ఖరారు కావడంతో గెలుపు గుర్రాల వేటను ముమ్మరం చేశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. పాత కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతో సహా 15 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో మొత్తం 467 వార్డులకు, డివిజన్లకు రిజర్వేషన్లను అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇన్నాళ్లు మేమంటూ బరిలో నిలవాలనుకున్న ఆశావహులకు ఒక స్పష్టత వచ్చింది. అనుకూలమైన రిజర్వేషన్లు వచ్చిన చోట నేతలు ప్రచారానికి సిద్ధమవుతుండగా, రిజర్వేషన్లు కలిసిరాని చోట కొందరు సీనియర్లు తటస్థంగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. రిజర్వేషన్లు తేలడంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధిక మున్సిపాలిటీలు గెలుచుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించి డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. అటు బీజేపీ అధిష్టానం హైదరాబాద్లో సన్నాహక సమావేశం నిర్వహించి నేతలకు వ్యూహాలను వివరించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పార్లమెంట్ పరిధిలోని అత్యధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలన్న ప్రణాళికతో ముందుకు పోతున్నారు. బీఆర్ఎస్ సైతం త్వరలోనే జిల్లా స్థాయి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా ఎంఐఎం ఇప్పటికే తమ ముఖ్య నేతలతో భేటీ అయింది. ఆర్థికంగా బలంగా ఉండి ప్రజల్లో గుర్తింపు ఉన్న వారికే బీఫామ్స్ ఇవ్వాలని పార్టీలు యోచిస్తున్నాయి. ఇందుకోసం క్షేత్రస్థాయిలో సర్వేలు కూడా నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 15 మున్సిపాలిటీలకు గాను 6 చోట్ల మహిళలే ప్రథమ పౌరులుగా పీఠమెక్కనున్నారు. మొత్తం 467 వార్డుల్లో 231 స్థానాల్లో మహిళా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కొలువుదీరనున్నారు. మొత్తానికి రిజర్వేషన్ల లెక్క తేలడంతో ఇక అభ్యర్థుల ఖరారు, ప్రచార పర్వంతో జిల్లా రాజకీయం మరింత వేడెక్కనుంది. మహిళలు వంటింటికే పరిమితమనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయాల్లోనూ రాణించేందుకు ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లోనూ మహిళలు సత్తా చాటారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ 50% పైగా మహిళలు మరోసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో మహిళలకు 50% పైగా రిజర్వేషన్లు దక్కాయి. దీంతో జిల్లాలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగనుంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆర్మూర్, బోధన్, బీంగల్ మున్సిపాలిటీలు నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లుంటే అందులో 30 డివిజన్లు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఇక జిల్లాలోని ఆర్మూర్, బోధన్, బీంగల్ మున్సిపాలిటీల్లో కలిపి 86 వార్డులున్నాయి. ఇందులోనూ 50% వార్డులు మహిళలకు దక్కాయి. నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్, భీంగల్, బోధన్ మున్సిపాలిటీలు అన్ని కలిపి మొత్తం 146 డివిజన్లు వార్డులు ఉంటే 73 డివిజన్లు వార్డులు మహిళలకు కేటాయించారు. అంతేకాక జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో మహిళలకు అగ్రపీఠం దక్కనుంది. 50% రిజర్వేషన్ మహిళలకు రావడం అనేది చాలా సంతోషం. ఎవరైనా ఇప్పుడు కంటెస్ట్ చేయాలనుకునే వాళ్ళు, ఏ వర్గం వాళ్ళైనా, చదువుకున్న వారైనా, మిగతా వారు ఎవరైనా సరే కంటెస్ట్ చేయొచ్చు. చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, అండ్ కార్పొరేటర్లు కూడా కావచ్చు. గతంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం ఎంతో కష్టంగా ఉండే. అంటే టికెట్ ఇవ్వాలంటే వెతుకోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో చాలా మంది మహిళలు కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా, చైర్పర్సన్లుగా, మేయర్లుగా పనిచేశారు. అయితే అప్పట్లో అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. ఇలా 50% రిజర్వేషన్లు ఎన్నడూ రాలేదు. జిల్లాలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో అధిక రిజర్వేషన్లు దక్కాయి. త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుండడంతో పోటీకి సిద్ధమవుతున్నారు మహిళామణులు. మరోవైపు యాక్టివ్ గా ఉండే మహిళలను బరిలోకి దించేందుకు పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇప్పుడున్న సిట్యుయేషన్లో మన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి మహిళలకే జనరల్ మహిళగా రిజర్వేషన్ వచ్చింది. మేము కూడా ఎందుకు చేయొద్దు, చేయాలి, మనం కూడా ముందుకు రావాలి మహిళలు అని అనుకున్నాము. ఇన్ని ఇయర్స్గా నిజామాబాద్లో ఉంటున్నాము, కానీ ఏది మనం కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాం నిజామాబాద్కి అని చెప్పి ఒక ఆలోచన రావడం వల్ల దీనికి ముందుకు రావడం, నాంది పలకడం జరిగింది. ముందుకు వచ్చినాను. ఒక 50% లేడీస్ బయటికి రావడం అనేది ఒక పెద్ద చైతన్యం. యాక్చువల్లీ అది మన నిజామాబాద్ జిల్లాకు వచ్చింది. దాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి. గతంతో పోల్చితే మహిళలకు రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. గతంలో మహిళలకు రిజర్వేషన్లు తక్కువ స్థాయిలో ఉండేవి. అయితే మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడం, మహిళలు రాజకీయాల పట్ల ఆసక్తి కనబరచడం, ఇంజనీరింగ్, డాక్టర్, ఎంబీఏలు పూర్తి చేసిన యువ మహిళలు ఎన్నికల బరిలో ఉండడంతో జనరల్ స్థానాలకు కూడా పోటీ ఏర్పడింది. రాజకీయాల్లో సగం వాటా దక్కించుకున్న మహిళలు తమ మార్క్ రాజకీయాలకు సిద్ధమవుతుండడం విశేషం. నల్గొండ నగరానికి మహద్దశ వచ్చినట్లు భావిస్తున్నారు పట్టణ వాసులు. నల్గొండ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గెజెట్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నల్గొండ అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలు కానుంది. పాలన, నిధులు, మౌలిక వసతులు, ప్రజాసేవల్లో భారీ మార్పులు రానున్నాయి. నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేస్తూ అధికారిక గెజెట్ విడుదలైంది. దీంతో నల్గొండ పట్టణ పాలనకు విస్తృత అధికారాలు లభించనున్నాయి. కార్పొరేషన్ హోదాతో నల్గొండ పరిధి విస్తరించడంతో పాటు పరిపాలనా నిర్మాణం మరింత బలపడనుంది. ప్రత్యేక కమిషనర్ స్థాయి అధికారులతో పాలన సాగనుంది. రోడ్లు, డ్రైనేజ్, త్రాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం కానుంది. పట్టణ ప్రణాళికలో కార్పొరేషన్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మారడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా అందే అవకాశం పెరుగుతోంది. అభివృద్ధి పనులకు నిధుల ప్రవాహం మరింత బలపడనుంది. కొత్త వార్డుల పునర్వ్యవస్థీకరణ జరగనుండగా మేయర్, డిప్యూటీ మేయర్ వ్యవస్థ అమల్లోకి రానుంది. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ విధానాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార అభివృద్ధికి, పట్టణ ఆదాయానికి తోడ్పడనుంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ కార్పొరేషన్ కు ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. నల్గొండ కార్పొరేషన్ గా మారడం కేవలం హోదా మార్పు కాదు, సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది అంటున్నారు నేతలు. నల్గొండ ఇకపై ఆధునిక పట్టణంగా రూపాంతరం చెందనుందని గుర్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా అవతరించబోతోంది. వేగంగా విస్తరిస్తున్న జనాభాకు అనుగుణంగా పాలమూరుతో పాటు చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందాలంటే కార్పొరేషన్ ఏర్పాటు తప్పనిసరిగా మారింది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ దాకా పాలమూరు ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ.
మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి 7 పదుల చరిత్ర దాగుంది. 1952లో 3rd గ్రేడ్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఆ తర్వాత 7 ఏళ్లకు అంటే 1959లో 2nd గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. మళ్లీ 24 ఏళ్ల తరువాత 1983లో గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఏర్పడింది. 21 ఏళ్ల తరువాత 2004లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల విలీనంతో మహబూబ్ నగర్ కార్పొరేషన్ గా అవతరించింది. ప్రస్తుతం మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో సుమారు 2.5 లక్షల జనాభా ఉంది. ఒకప్పుడు ఈ మున్సిపాలిటీ 13.24 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండేది. చుట్టుపక్కల 10 గ్రామాల పంచాయతీల విలీనంతో పరిధి 98.64 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దీంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మహబూబ్ నగర్ జిల్లాలో 3 అర్బన్ లోకల్ బాడీస్ అంటే మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకి సంబంధించిన మున్సిపల్ వార్డు రిజర్వేషన్ ప్రక్రియ అనేది ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు మన పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ సమక్షంలో ఈ విమెన్కి ఏ వార్డులు, ఏ డివిజన్స్ రిజర్వ్ చేయడం అనే ప్రక్రియని లాటరీ ద్వారా కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సుదీర్ఘమైన చరిత్ర కలిగిన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అంచెలంచెలుగా అప్గ్రేడ్ అవుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు స్టేట్, సెంట్రల్ గ్రాంట్ నిధులతో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. వాటర్ సప్లైకి తోవడానికి, అండర్ గ్రౌండ్ తోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి 2 సైమల్టేనియస్గా చేయాలి అని చెప్పి వాళ్ళని కొద్దిగా ఆపి ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది కాబట్టి ఇప్పుడు పనులు చేయడానికి వాళ్ళకు పురమాయిస్తాం. మూలన పడ్డ మర్చిపోయిన అమృత్ స్కీమ్ని కూడా నేను రాగానే బూజు దులిపి ఢిల్లీకి పోయి క్లియర్ చేసుకొని 229 crores తోటి అది శాంక్షన్ అయింది. వర్కులు జరుగుతూ ఉన్నాయి, ఎస్టీపీల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురైతే అవి కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. ఒక ఎస్టీపీది వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. కొన్ని మెయిన్స్ అవి కూడా చూస్తూ ఉన్నాం. సో మహబూబ్ నగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీతిలో గతంలో ఏ ప్రభుత్వంలో కానీ ఎవరి హయాంలో కానీ కానంత అభివృద్ధి మన మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తాగునీటి సరఫరా, పార్కుల ఏర్పాటు, డ్రైన్ల ఏర్పాటు, పెన్షన్ల పంపిణీ జరుగుతున్నాయి. కార్పొరేషన్ గా ఏర్పడడంతో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వట్కాపూర్లో ధర్మారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుల్లూరి రఘువర్ధన్రావు 12వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యులు, స్థానిక నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రఘువర్ధన్ సతీమణి పుల్లూరు మంజులారావు, కూతుర్లు ప్రీతిరావు, నిహారికారావు పాల్గొన్నారు. కాకాతో కలిసి రఘువర్ధన్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ ఇప్పుడే పూర్తయింది. దాదాపు 7 గంటలు డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని సిట్ టీం ప్రశ్నించారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరిగినట్టు తెలుస్తోంది. నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించారు సిట్ ఆఫీసర్లు. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వాంగ్మూలం నమోదు చేసినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ ఇప్పుడే పూర్తయింది. దాదాపు 7 గంటలు డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని సిట్ టీం ప్రశ్నించారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరిగినట్టు తెలుస్తోంది. నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించారు సిట్ ఆఫీసర్లు. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వాంగ్మూలం నమోదు చేస్తున్నట్టు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ ఇప్పుడే పూర్తయింది. దాదాపు 7 గంటలు డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని సిట్ టీం ప్రశ్నించారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరిగినట్టు తెలుస్తోంది. నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించారు సిట్ ఆఫీసర్లు. ఇక 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వాంగ్మూలం నమోదు చేస్తున్నట్టు సమాచారం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ ఇప్పుడే పూర్తయింది. దాదాపు 7 గంటలు డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని సిట్ టీం ప్రశ్నించారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరిగినట్టు తెలుస్తోంది. నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించారు సిట్ ఆఫీసర్లు. ఇక 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వాంగ్మూలం నమోదు చేస్తున్నట్టు సమాచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.